కేసీఆర్ సిటీ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణకు హాజరు కాలేనంటూ సిటీకు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారించాలన్నారు. సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం తేదీ మార్చుకోవచ్చని లేఖలో కేసీఆర్ తెలిపారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ లేఖకు సిట్ సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ సిటీ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణకు హాజరు కాలేనట్టు సిట్కు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారించాలన్నారు. సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం తేదీ మార్చుకోవచ్చని లేఖలో కేసీఆర్ తెలిపారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ లేఖకు సిట్ సానుకూలంగా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు జారీ చేయడంపైన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే మొక్కవోని సంకల్పంతోటి సుదీర్ఘ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాలనలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిపిన విజనరీ ఆయనేనని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలతోటి అన్ని వర్గాలను చంటిబిడ్డల్లా సాకిన నాయకుడిపైన ఇప్పుడు విచారణల పేరుతోటి వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్